ప్రేక్షకులకు నమస్కారం అండి. కుంభమేళ ఒక అద్భుతమైన జాతర జరుగుతుంది. ఒక మేళ అంటే జాతర, ఒక పండగ. 45 రోజులు జరుగుతుంది. ప్రపంచంలో అంటే భూమి మీద అంతమంది గ్యాదర్ అవ్వడం అనేది ఎక్కడా జరగదండి. 40,00,00,000 మంది వస్తారని అనుకుంటున్నారు. ఆల్రెడీ 8,00,00,000 దాకా వచ్చి వెళ్ళిపోయారు 4, 5 రోజుల్లో. మనం ఇంట్లో ఒక వివాహం చేసామండి. ఒక 500 మందికో, 1000 మందికో, 2000 మందికి బాగా డబ్బున్నోళ్ళైతే ఒక 3, 4,000 మందికి భోజనం పెట్టొచ్చు. 3, 4,000 మంది ఒక చోట గ్యాదర్ అయితేనే మనం దానికోసం ఒక నెలలాళ్ళు ముందర నుంచి ప్లాన్ చేసి, ఎంతోమంది సలహాలు తీసుకుని, ఎంతోమందిని వర్కర్స్‌ని పెట్టి, అంతమందికి భోజనానికి పెట్టడమే మనం తలకిందులైపోతాం. అన్ని కోట్ల మంది ఒక చోట రోజుకు మినిమమ్ 1,00,00,000 నుంచి 2,00,00,000, 3,00,00,000, 2,50,00,000, 1,50,00,000 మంది అక్కడికి వస్తున్నారంటే వాళ్ళందరూ యూరిన్‌కి ఎక్కడెళ్ళాలి, మోషన్‌కి ఎక్కడెళ్ళాలి. ఎంత పెద్ద వ్యవస్థ ఉంటే అక్కడ ఆ కార్యక్రమం జరుగుతుందనేది దయచేసి ప్రతి ఒక్కళ్ళు అర్థం చేసుకోండి. అది యోగి కారణజన్ముడు కాబట్టి అంత అద్భుతమైన ఏర్పాట్లు వాళ్ళు చేయగలిగారు. సెంట్రల్‌లో మోడీ గారు ఉండటం, స్టేట్‌లో యోగి గారు ఉండటం, అక్కడికి వచ్చే నాగసాధువులు కానీ, అఘోరీలు కానీ, లేకపోతే అనేక పీఠాధిపతులు కానీ, అనేక అఖాడాల నుంచి వచ్చేవాళ్ళు కానీ, ఒకవైపు వాళ్ళని చూడాలి. ఎన్నో దేశాల నుంచి విదేశీ భక్తులు విపరీతంగా వస్తున్నారు. వాళ్ళకి వసతులు జాగ్రత్తగా చూడాలి. లేకపోతే ఇండియా మన భారతదేశం గురించి చెడుగా చెప్పచ్చు. వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు ఇక్కడికొచ్చి. ఇంతమంది గుమికూడటం అంటే ఒక చోటకు రావడం అనేది జీవితంలో ఎవ్వరూ మళ్ళీ ఎప్పుడూ చూడలేరు. ముందు మళ్ళీ కుంభమేళ రావాలి. ఆ కుంభమేళ టైంలో మళ్ళీ ఎంతకంటే ఎక్కువ మంది వస్తారని ఆశిద్దాం. కొన్ని లక్షల మందికి అక్కడ ఫ్రీగా భోజనాలు పెడుతున్నారండి. అనేక సంస్థలు అక్కడికొచ్చి అక్కడ ప్రసాదశాలలు ఓపెన్ చేసి భోజనం ఒక్కొక్కళ్ళు 20,000 మందికి, 50,000 మందికి, 1,00,000 మందికి ఇలాగా భోజనం పెడుతున్నారు. బండారాలు అంటారు వాటిని. నార్త్ ఇండియాలో ఏమంటారు? ఈ భోజనాలు మనం ఇక్కడ సత్రాలు ఉచిత భోజనం అంటాం మనం. అలాగా నాకు తెలిసినంత వరకు వెస్ట్ గోదావరిలో అంతర్వేది తీర్థం అని జరుగుతుందండి. అక్కడ రోజుకి 1,00,000 నుంచి 2,00,000 మంది కూడా వస్తారు. 50,000, 1,00,000 అలా కూడా వస్తారు. రథయాత్ర రోజున దగ్గర 1,50,000, 2,00,000 కూడా వస్తారు. అంతమందికి అక్కడ ఉచిత భోజనం పెడతారు అనేక మంది అక్కడికొచ్చి. అదేవిధంగా అక్కడ బండారాలను పెట్టి ఎన్నో సంస్థలు, ఎన్నో ధర్మ సంస్థలు, ఎంతోమంది పీఠాధిపతులు, మఠాధిపతులు వాళ్ళ శిష్యుల ద్వారా కొన్ని కోట్ల రూపాయలు కలెక్ట్ చేసి 24 గంటలు వంట వండి చక్కగా పైగా ఎలాగా ఏదో అన్నమో పులుసు, అన్నమో పప్పు, రొట్టి పప్పు కాదండి. స్వీటు, హాటు, చక్కగా రొట్లు, రైసు, పెరుగు, పప్పు ఎన్ని రకాలు ఎంత అద్భుతంగా పెడుతున్నారంటే మనం యూట్యూబ్‌లో చూస్తున్నాం కదా! ఒక చిన్న పెళ్లి చేయటానికో, చిన్న గృహప్రవేశానికో, చిన్న ఫంక్షన్ చేయటానికో మనం అంత తిప్పలు పడతాం కదా! లక్షలు కాదు కోట్లలో జనం వస్తూ ఉంటే అక్కడ ఎంతమంది పోలీసు వ్యవస్థ ఉండాలి, రక్షణ వ్యవస్థ ఎంత ఉండాలి, డిఫెన్స్ వాళ్ళు ఎంతమంది ఉండాలి, ఎంత డ్రోన్స్ అన్నిటిని కమ్యూనికేషన్ మెయింటైన్ చేసేవాళ్ళు, అలాగే తప్పిపోయిన వాళ్ళని మళ్ళీ వాళ్ళ స్థలాలకి చేర్చడం కోసం అసలు అది నిజంగా ఎలా జరుగుతుందనేది మన ఊహకు అందదన్నమాట. ఆలోచించలేం మనం. కొన్ని లక్షల మంది నాగసాధువులు వస్తారు. మొదటి స్నానం వాళ్ళే చేయాలి. వాళ్ళు చేయకుండా ఎవరో స్నానం చేయడానికి కూడా ఉండదు. అన్ని లక్షల మంది ఎక్కడి నుంచి వస్తారు, మళ్ళీ ఎటు వెళ్ళిపోతారు. ఈ విషయం నేను చాలా ముందర ఎన్నో సంవత్సరాల క్రితమే ఎంతోమందికి తెలియజేశాను. ఈ హిందూ దేశంలో సనాతన ధర్మంలో ఉన్న గొప్పతనం వాళ్ళ యొక్క శక్తులు, అతీత శక్తులు ఏదైతే ఉంటాయో అవి అద్భుతం అన్నమాట. వాళ్ళు నడిసే వస్తారు. ఎన్ని వందల కిలోమీటర్ల నుంచి వస్తారో, వేల కిలోమీటర్ల నుంచి వస్తారో తెలీదు. వాళ్ళకి ఫలానా రోజున కుంభమేళా స్టార్ట్ అవుతుంది, ఫలానా రోజున అయిపోతుంది అనేది ఎలా తెలుస్తుందండి? సరిగ్గా ఆ టైంకి వస్తారు కదా! అన్ని లక్షల మంది.
నాగయోగులు కానీ, బైరాగులు కానీ, అఘోరీలు కానీ, నాగసాధువులు కానీ ఎన్నో రకాలోళ్ళు వస్తారు అక్కడికి. వీళ్ళందరికీ ఎలా తెలుస్తుందండి కమ్యూనికేషన్ ఎలా వెళ్తుంది? పలానా రోజున అవుతుంది, పలానా రోజున మళ్ళీ బిగిన్ అయిపోతుంది అనేది ఇవన్నీ కూడా. అదంతా ఒక మనకి అర్థమైన సైన్స్ అన్నమాట అది. మనకు అర్థమైందే నిజం అనుకోవడం, అర్థం అవ్వంది ప్రూఫ్ లేనిది సైన్స్ లేదంటాం, ఇది రుజువు చేయలేదనుకోవడం మూర్ఖత్వం. అందులో ఒక ఆయన ఉన్నారు. ఆయన చెయ్యి లేపుకుని, చెయ్యి ఇలా చాపుకుని కూర్చుంటాడు ఆయన. ఎన్నో సంవత్సరాల నుంచి అలాగే ఉండిపోయాడు ఆయన. అంటే వాళ్ళ యొక్క మానసిక శక్తిని మీరు అర్థం చేసుకోండి. వాళ్ళ శరీరాన్ని వాళ్ళు పూర్తిగా జయించారు కాబట్టే ఆ చేతిని అలా పెట్టుకుని అలా ఉండిపోయాడు ఆయన. కొంతమంది మట్టిలో కప్పెట్టేయమంటారు, సమాధి స్థితి అంటారు అది. అందులోకి వెళ్ళిపోయి అందులోనే ఉండిపోతారు. వాళ్ళకి గాలి అక్కల, శ్వాసను ఆపుతారు, గుండెని ఆపుతారు. మోడర్న్ సైన్స్లో ఏమంటారు, అలా చేస్తే చచ్చిపోయాడు అంటారు, ఇది అంత ఇంపాసిబుల్ అంటారు. లేకపోతే ఆడు ఇంకా ఏమన్నా రకరకాలుగా చేసాడేమో, ఏమన్నా దాచుకున్నాడేమో, పక్క నుంచి దారి పెట్టుకున్నాడేమో, ఓ పైప్ పెట్టుకున్నాడేమో, అందులోంచి గాలి తీసుకుంటున్నాడేమో. ఇటువంటి ఏమంటారంటే మన హిందూ ధర్మాన్ని కానీ, మన సనాతన ధర్మాన్ని కానీ వెక్కిరించేవాళ్ళు, దాన్ని అవమానించేవాళ్ళు మాట్లాడతారు. ఎవరికైతే దీని మీద అవగాహన ఉందో, ఎవరికైతే ఆ అతీంద్రియ శక్తులు, అద్భుతమైన శక్తులు ఉన్న మహాత్ముల గురించి తెలుసుకుంటారో వాళ్ళైతే అది 100% నమ్ముతారండి. మనం ఈ రోజున ఏమైపోయిందంటే అవహేళన చేయటం, వెక్కిరించటం. అన్ని ధర్మాల్లోని అన్ని చోట్ల కొంచెం అటు ఇటు ఉన్నవాళ్ళు ఉండొచ్చు. దాన్ని బట్టి ఆ ధర్మం తప్పనో, వాళ్ళందరూ తప్పనో, వాళ్ళందరూ మంచోళ్ళు కాదనో డిసైడ్ చేసేయటమే. ఎవరి నోటికి వచ్చింది వాళ్ళు మాట్లాడేయటమే. ఎందుకంటే వాక్ స్వాతంత్రం ఉంది, ఎవడైనా మాట్లాడచ్చు, ఏదైనా మాట్లాడచ్చు అనేది. అందుకు మాట్లాడేయడం. అంతమందికి పాయిఖానా దొడ్లు అరేంజ్ చేయాలంటే ఎలా ఉంటుందో మీరు ఆలోచించుకోండి. అంతమంది స్నానం చేశాక డ్రెస్సింగ్ రూములు కూడా ఏర్పాటు చేశారు ఈసారి చాలా ఎక్కువగా. అలాగే కొన్ని లక్షల మంది ఉండేలాగా టెంట్లు అవనివ్వండి, గెస్ట్ హౌస్లు అవనివ్వండి, టెంపరరీ కాటేజెస్ అవనివ్వండి, అవన్నీ కట్టారు. ఈ పని చేయాలంటే మానవ మాతృల వల్ల అవ్వదు. భగవత్ స్వరూపమైన భగవంతుని యొక్క అనుగ్రహం వల్ల మానవ జన్మ తీసుకున్న యోగి లాంటి వాళ్ళు, మోడీ లాంటి వాళ్ళు, అక్కడ ఎవరైతే ఈ సేవ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా అతీతులే అన్నమాట. ఎన్నో జన్మల యొక్క పుణ్యఫలం వల్లే అక్కడికి వెళ్ళడం, అక్కడ సేవ చేయటం, ఆ మహానుభావులు అందరి యొక్క దర్శనాలు లభించడం ఇవన్నీ జరుగుతాయండి. అందుకనే అటువంటి జరిగినప్పుడు మన మోడీ గారు అటువంటి జాతర జరిగిన చోట ఎవరైతే ఈ పాయిఖానాలన్నీ శుద్ధి చేసి ఇవన్నీ శుద్ధి చేసి వాళ్ళు, మనం ఇక్కడైతే పాకి వాళ్ళు అంటాం ఆంధ్ర రాష్ట్రాల్లో, వాళ్ళకి కాళ్ళు కడిగాడు ఆయన. ఎంత గొప్పతనమో చూసుకోండి మీరు, ఎంత మహానుభావుడో చూడండి. అటువంటి వాళ్ళని మనం దగ్గరికే రానేమో, ముట్టుకోవడానికే వాళ్ళని దూరంగా ఉండమంటాం. వాళ్ళ దగ్గర కంపు వస్తుందేమో అని ముక్కు మూసుకుంటాం. అటువంటి వాళ్ళు లేరనుకోండి, ఈ కోట్లాది మంది వెళ్ళి షిట్లో మనం మునిగిపోతాం. అక్కడ మనిషి అనేవాడు ప్రవేశించడం లేదు. ఇవాళ అక్కడ అంతమంది అన్ని దేశాల నుంచి, ప్రపంచం నలుమూలల నుంచి వచ్చిన వాళ్ళు అందరూ సుఖంగా స్నానం చేసి, భోజనం చేసి, మళ్ళీ ఆనందంగా వస్తున్నారు అంటే దానికి కారణం ఎవరు? పారిశుధ్య కార్మికులు. అద్భుతమైన వర్క్ చేస్తున్నారు వాళ్ళు. మొట్టమొదట మనం అందరం కూడా వాళ్ళకి ధన్యవాదాలు తెలిపి వాళ్ళకి నమస్కారం చేయాలి. అక్కడికి వెళ్ళి మనం చక్కగా భోజనం చేసి, ఈ స్నానాలు చేసి ఆనందంగా వచ్చేయడం కాదు. వాళ్ళందరినీ ఒకసారి తలుచుకుని వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకోవాలి మనం. అదేవిధంగా ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ ఏదైతే ఉందో, ఇంత ఒక అద్భుతమైన అరేంజ్మెంట్స్, చక్కని అరేంజ్మెంట్స్ చేసి వెళ్ళిన ఏ ఒక్కరికి కూడా ఇబ్బంది కలగకుండా ఎయిర్పోర్ట్ నుంచి కానీ, రైల్వే స్టేషన్ నుంచి కానీ, బస్ స్టాండ్ నుంచి కానీ ఫ్రీ బస్సులు కూడా అరేంజ్ చేసి అంత చక్కగా ఏర్పాట్లు చేసిన ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్కి కూడా మనం ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కుంభమేళాకి సాధ్యమైనంత వరకు అందరూ కూడా వెళ్ళి రావాల్సిందిగా కోరుతున్నాను. నమస్కారం అండి.